స్టూడెంట్స్ చూడండి, ఎక్సర్సైజ్ 3.2లో ఆల్రెడీ మనం ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. ఇది 5th ప్రాబ్లమ్. ఇందులో ఏంటంటే √2x ప్లస్ √3y ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఫస్ట్ ఈక్వేషన్. అలాగే √3x మైనస్ √8y ఈజ్ ఈక్వల్ టు 0, ఇది సెకండ్ ఈక్వేషన్. సో మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. సో ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుని √2x ప్లస్ √3y ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఫస్ట్ ఈక్వేషన్. మనకి ఇందులో మనం ఎక్స్ టర్మ్ని సబ్జెక్ట్ కింద చేసుకుంటాం కాబట్టి √2xని ఇక్కడ ఉంచి ఈ ప్లస్ √3y అనే దాన్ని ఇటువైపు పంపిస్తే సో 0 మైనస్ √3y. సో √2x ఈజ్ ఈక్వల్ టు 0కి వాల్యూ ఉండదు కాబట్టి మైనస్ √3y. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఇంటూ √2ని ఇటువైపు పంపిస్తే బై √2, సో √3/√2y. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ రావడం జరిగింది కదా. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి మనం ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ 2. సో ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి మనం సెకండ్ ఈక్వేషన్లో వేయాలి. సో ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి మనం సెకండ్ ఈక్వేషన్లో వేస్తే అంటే సెకండ్ ఈక్వేషన్ ఏంటుంది మనకి √3x మైనస్ √8y ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇందులో ఇప్పుడు ఈ ఎక్స్ బదులు మనం సో √3 ఇంటూ మైనస్ √3/√2y మైనస్ √8y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూసారా, ఈ ఎక్స్ బదులు మనం √3/√2y వేసాం మైనస్తో పాటును. ఇప్పుడు సో ఈ మైనస్ అలా ఉంచి √3 ఇంటూ √3 ఎంత అవుతుంది మనకి √9/√2y మైనస్ √8y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు √9 అంటే మీకు తెలిసిందే ఎంత, 3/√2y మైనస్ √8y ఈజ్ ఈక్వల్ టు 0. సో మైనస్ 3y ఇంటూ ఈ √2 ఈ √8 ఇంటూ చేస్తే మనకి √16y/√2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ 3y √16 అంటే మనకు తెలుసు కదా 4y/√2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ 3y మైనస్ 4y అంటే మైనస్ 7y/√2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ √2, సో ఈ √2 అటువైపు వెళ్తే ఇంటూ √2 అవుతుంది. సో మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ 0. సో y ఈజ్ ఈక్వల్ టు 0/7 విత్ మైనస్. సో y ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ y ఇన్ 1. సో ఫస్ట్ ఈక్వేషన్ మనకేంటి, ఇగో ఇక్కడ చూసినట్లయితే √2x ప్లస్ √3y ఈజ్ ఈక్వల్ టు 0. √2x ప్లస్ √3y ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో ఇప్పుడు y బదులు మనం 0 వేస్తాం. √2x ప్లస్ √3 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు √2x ప్లస్ √3 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో √2x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 0/√2, x ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ సెట్ ఏంటి వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా డియర్ స్టూడెంట్స్, చూడండి ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ బిట్లో 6th సమ్ అనమాట. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ ఫస్ట్ ఈక్వేషన్ మనం తీసుకుంటే 3x/2 మైనస్ 5y/3 ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇక్కడంతా ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి కొంచెం కంగారు అనిపిస్తుంది మనకి. సో దీన్ని నార్మల్ ఈక్వేషన్ కింద మార్చేయాలంటే మనం ఈ డినామినేటర్స్ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన ఎల్సిఎం తోటి ఈ ఎంటైర్ ఈక్వేషన్ని ఇంటూ చేసేస్తాం. సో చూడండి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం ఆఫ్ 2 and 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఈ 6 తోటి మనం ఏం చేస్తామంటే మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై చేసేద్దాం. 6 ఇంటూ 3x/2 మైనస్ 5y/3
ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 6 అంటే ఎల్హెచ్ఎస్ని 6 తోటి ఇంటూ చేసాం, ఆర్హెచ్ఎస్ని 6 తోటి ఇంటూ చేసాం. ఇప్పుడు 6 ఇంటూ 3 18x బై 2 -6 5s are 30y బై 3 ఈజ్ ఈక్వల్ టు 2 6s are 12 మైనస్. ఇప్పుడు 18ని 2తో కట్ చేస్తే 9 times x, అలాగే 13 3తో కట్ చేస్తే 10 times y ఈజ్ ఈక్వల్ టు -12. ఇక్కడ 2 9s are 3 10s are మనం కట్ చేసాం కదా. సో ఇది మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకుని సేమ్ ప్రాసెస్ ఫాలో అవుదాం. అంటే ఏంటి, x/3 + y/2 ఈజ్ ఈక్వల్ టు 13/6 ఉంది కదా, దానికి కూడా సేమ్ x/3 + y/2 ఈజ్ ఈక్వల్ టు 13/6 ఉంది కదా, దీనికి కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ ఎల్సిఎంతో ఇంటూ చేసేద్దాం. సో ఎల్సిఎం ఆఫ్ 3 and 2 6. సో 6 తోటి ఎంటైర్ ఈక్వేషన్ని అంటే ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని కూడా మనం 6తో ఇంటూ చేసేద్దాం. సో ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఈ ఫ్రాక్షన్లో ఉన్నది కాస్త మనకు నార్మల్ ఈక్వేషన్ కింద మారిపోతుంది అనమాట, అందుకు. సో 6 ఇంటూ ఎక్స్ 6x బై 3 6 ఇంటూ వై 6y బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 and 6 క్యాన్సిల్ 13 మిగులుతుంది. సో ఇక్కడ 3 టేబుల్లో 6 2 times 2x ప్లస్ 2 టేబుల్లో 6 3 times 3y ఈజ్ ఈక్వల్ టు 13. సో ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం మనం, ఓకేనా. సో ఇప్పుడు చూసారా, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఇంక ఫ్రాక్షన్ లేకుండానే మనం చేసాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. సో ఫ్రమ్ 1 అంటే ఇప్పుడు మొదటి లెక్క నుంచి ఎలా చేసామో ఆ ప్రాసెస్ ఫాలో అవుతాం. 9x - 10y ఈజ్ ఈక్వల్ టు -12 కదా. ఇందులో ఎక్స్ని మనం సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటాం. సో ఈ -10y అనేదాన్ని ఇటువైపు పంపిస్తే +10y అవుతుంది అనమాట. అప్పుడు ఇంటూ 9 ఇటువైపు వెళ్తే బై 9 10y బై 9. సో ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2, ఓకేనా. ఇది సో ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటుంది, ఇక్కడ చూడండి మనకున్నది 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 13 కదా. ఇందులో ఈ ఎక్స్ బదులు మనకు వచ్చిన వాల్యూ వేస్తాం. 2 ఇంటూ ఎక్స్ బదులు -12 + 10y బై 9 వచ్చింది, ప్లస్ ఇక్కడ మనకి 3 ఇవ్వడం జరిగింది కదా, 3y ఈజ్ ఈక్వల్ టు 13. సో ఇప్పుడు 2 ఇంటూ -12 -24, అలాగే 2 ఇంటూ 10y 20y బై 9 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13. సో ఇప్పుడు ఈ 9 అండ్ ఈ 3y ఇంటూ చేస్తాం మనం, అంటే -24 ప్లస్ 20y ప్లస్ 9 3s are 27y హోల్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 13. ఇప్పుడు -24 ప్లస్ 20y 27y అంటే 47y వస్తుంది మనకి, హోల్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 13, ఓకేనా ఇక్కడ. సో ఇప్పుడు -24 ప్లస్ 47y ఈజ్ ఈక్వల్ టు ఈ 9 ఇంటూ 13 చేస్తే మనకి 117 వస్తుంది అనమాట. ఇప్పుడు -24 అన్నదాన్ని అటువైపు పంపిస్తే +24 అవుతుంది. సో ఇలాగ అప్పుడు 47y ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే 141 వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 141 బై 47. సో ఇది 47 3 అని చెప్పేసి కట్ అవ్వడం జరుగుతుంది మనకి. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 3. సో y వాల్యూ మనకి ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో ఇప్పుడు ఈ y వాల్యూని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్ మనకేంటుంది 9x - 10y ఈజ్ ఈక్వల్ టు -12. సో సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ ఏంటి ఉంది మనకి 1, ఒక్కసారి చూడండి. 9x - 10y ఈజ్ ఈక్వల్ టు -12. సో ఇందులో y బదులు ఇప్పుడు మనం 3 వేద్దాం. -10 ఇంటూ y బదులు 3 వేస్తే చూద్దాం. 9x - 30 ఈజ్ ఈక్వల్ టు -12. అప్పుడు 9x ఈజ్ ఈక్వల్ టు -30 ఇటువైపు వెళ్తే +30.
అప్పుడు 9x ఈజ్ ఈక్వల్ టు 18, x ఈజ్ ఈక్వల్ టు 18/9 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 2. సో ఇది మనకి x వాల్యూ, y వాల్యూ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ సెట్ అవుతుంది. ఓకేనా?